హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా, ఎంతో అద్భుతమైన రుచితో చికెన్ పులావ్ని ప్రెషర్ కుక్కర్లో తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే పులావ్ లాగా కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా మీరు ఒకసారి అలా ట్రై చేయండి. సూపర్గా ఉంటుందన్నమాట. అలాగే చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా? ముందుగా పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 4 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసుకుని బిర్యానీ దినుసులన్నిటినీ దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేపుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లి తరుగు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని నూనెలో బాగా వేపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాల ముక్కలు కూడా వేసుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు మెత్తగా అయిపోయిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ చికెన్ కూడా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈలోపు ఒక చిన్న మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లోకి ఒక 6 బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ గసగసాలు, కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ద్వారా మన చికెన్ పులావ్కి ఎంతో టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఉడికిన చికెన్లోనికి మనం చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకుని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేసి కలుపుతున్నప్పుడు ఎంతో మంచి కమ్మటి సువాసన వస్తూ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత తరిగిన కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాము. 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారము, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1.5 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. నేను ఈ చికెన్ పులావ్ నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి, సోనా మసూరి రైస్తో. మీరు కావాలితే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఏ రైస్తో చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఒక గ్లాస్ నార్మల్ రైస్ని కూడా వేసుకుని గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ పోసుకొని మొత్తంగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా, ఎంతో పొడిపొల్లాడుతూ గుమగుమలాడిపోయే చికెన్ పులావ్ టేస్టీగా భలే రెడీ అయిపోయింది. చూసారా, ఈ చికెన్ పులావ్లోకి సపరేట్గా కర్రీ ఏమీ అవసరం లేదండి. రైతాతో కాంబినేషన్ అద్దరిపోతుందనమాట. అచ్చంగా మీరు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ కలుగుతుందండి. అంత బాగా వస్తుంది. మరి ఈ సింపుల్ చికెన్ పులావ్ మీరు కూడా ట్రై చేస్తారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.